75 గ్రామాలతో గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయబోతున్నారు. గ్రేటర్ విజయవాడ పరిధిలోని మైలవరంలోని 23 గ్రామాలు, పెనమలూరులోని 19 గ్రామాలు, గన్నవరంలోని 31 గ్రామాలు, 26 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబుతో ఎంపీ చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు భేటయ్యారు. భేటీలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు అంగీకారం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులో కీలక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 75 గ్రామాలతో గ్రేటర్ విజయవాడకు సంబంధించి ఏర్పాటుకి కీలక ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా గ్రేటర్ విజయవాడ అంశానికి సంబంధించి దాదాపు 2012-13 నుంచి కూడా కొంత చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అయితే 2014 తర్వాత మళ్ళీ గ్రేటర్ విజయవాడ అంశం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకంటే అమరావతికి సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయటం, ఆ తర్వాత దీనికి సంబంధించి కొంత వాయిదా పడటం, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారిందనే చెప్పాలి స్థానిక గ్రామాలకి. అయితే ఇక్కడ ఇప్పుడు 2024లో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే అమరావతికి సంబంధించి ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా కొంత ఈ గ్రేటర్ విజయవాడ అంశానికి సంబంధించి, అంటే అమరావతిని డెవలప్ చేస్తున్నారు కానీ మా ప్రాంతాన్ని డెవలప్ చేయటం లేదు అనే మాట అయితే విజయవాడ రూరల్ గ్రామాలకు సంబంధించి కొంత వినపడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి తాజాగా కీలక అడుగులు పడుతున్నాయి. అంటే విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లి మున్సిపాలిటీ కానీ, అలాగే మైలవరం మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా అటు పెనమలూరు మున్సిపాలిటీ కానీ, గన్నవరానికి సంబంధించిన పెనమలూరు గ్రామ పంచాయతీ, ఇవన్నీ తాడిగడప గ్రామ పంచాయతీ కానీ, అలాగే మొత్తం విజయవాడ రూరల్ ప్రాంతం కానీ, అలాగే మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కానీ, ఇవన్నీ కూడా కొంత తమను గ్రేటర్ విజయవాడ పరిధిలో కలపాలి అనే డిమాండ్లు అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే మెట్రో రైలుకి సంబంధించి కూడా కొంత వర్క్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. అటు ఏలూరు రోడ్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇటు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కంకిపాడు వరకు కూడా ఈ మెట్రో రైలు విస్తరించే కార్యక్రమాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఈ గ్రేటర్ విజయవాడ అంశం అనేది చర్చనీయాంశంగా మారిందనే మాట అయితే వినపడుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా గన్నవరం, అదేవిధంగా నూజివీడు, అలాగే పెనమలూరు, ఉయ్యూరు, ఇవన్నీ ఈ ప్రాంతాలు, పామర్ నియోజకవర్గం, అలాగే గుడివాడకు సంబంధించి కూడా, అలాగే ఇవన్నీ కూడా విజయవాడ కలపాలి, అంటే ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు సంబంధించి కొంత ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 3 జిల్లాలను ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కూడా కొన్ని డిమాండ్లు అయితే పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు తాజాగా ఇటీవల దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తూ వచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విషయాలను తనకు వదిలేయాలి అంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక నివేదికను తయారు చేసుకుని విజయవాడ ఎంపీ కానీ, అలాగే బందర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వల్లభనేని బాలశౌరి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరూ ఒక నివేదిక తయారు చేసుకుని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకున్నటువంటి సమస్యలను వివరించడం జరిగింది. దీంతో గ్రేటర్ విజయవాడ, అంటే జిల్లాల పునర్విభజన అనే అంశాన్ని పక్కన పెట్టేసి ఈ గ్రేటర్ విజయవాడ అనే అంశాన్ని అయితే చంద్రబాబు తెర మీదకి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి లాభం ఉండబోతోంది, అలాగే దీనికి సంబంధించి అభివృద్ధి కూడా పరుగులు పెడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఒక కీలక ముందడుగు అనేటువంటి అంశం విజయవాడకు సంబంధించి, దీన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా మనం విజయవాడ చూసుకుంటే ఎంత ప్రైవేట్ వ్యక్తులు డెవలప్ చేసినటువంటి నగరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ భూములు కూడా తక్కువగా ఉండడం, ప్రభుత్వాలకు కూడా ప్రైవేట్ భూములు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాలు కూడా కొంత దూకుడుగా ముందుకు వెళ్ళలేక, అభివృద్ధి చేయలేక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్రామాలకు సంబంధించి, అంటే రాజధాని ఏర్పాటులో కూడా కొన్ని ఇబ్బందులు ఇవే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి ఈ రోడ్ల విస్తరణ కానీ, మెట్రో రైలు ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా రైల్వే వ్యవస్థ కానీ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ, గన్నవరం విమానాశ్రయం కానీ, లేదా అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి అంశాలు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రేటర్ విజయవాడ అంశానికి సంబంధించి ప్రజల నుంచి అయితే కొంత సానుకూలత ఉంది. ఎందుకంటే స్థానిక సమస్యలకు పరిష్కారం కావాలి అంటే ఇది గ్రేటర్ విజయవాడలో కలవాల్సిందే అనే డిమాండ్లు అయితే వినపడుతున్నాయి. పెనమలూరు మండలంలో ఉన్నటువంటి, అంటే పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉయ్యూరుతో సహా ఉయ్యూరు, కంకిపాడు, అలాగే పెనమలూరు మండలాలు, లేదంటే కానూరు రూరల్ కానీ, లేదంటే విజయవాడ రూరల్ లో ఉన్నటువంటి కానూరు కానీ, అదేవిధంగా ఆటోనగర్కి యువతల నుంచి వచ్చే గ్రామాలు, అంటే యనమల కుదురు దగ్గర నుంచి కూడా మనకు పెనమలూరు కాన్స్టిట్యున్సీకి వచ్చే అవకాశం వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఈ ప్రజలందరూ కూడా కొంత పట్టుదలగా వ్యవహరిస్తూ తమకు గ్రేటర్ విజయవాడలో కలపాలనే డిమాండ్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక 75 గ్రామాలతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ విజయవాడ పరిధిలోకి మైలవరంలోని 23 గ్రామాలు, పెనమలూరులోని
19 గ్రామాలు, గన్నవరంలోని 31 గ్రామాలు కూడా చేరాయి. 26 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబుతో ఎంపీ చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భేటీలో గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులో కీలక ప్రకటనలైతే వెలువడనున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.